హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకి అన్నం, రాగి సంగటి, అలాగే ఉప్మా, చపాతీ, దోశల్లో, ఇడ్లీల్లో అన్నిట్లో వేసుకొని తినచ్చండి. ఆల్ ఇన్ వన్ పచ్చడి అని చెప్పచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లోకి 1 కప్పు చెనిక్కాయ గింజలు తీసుకున్నానండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం ఓపికగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగడంలోనే ఉంటుందండి ఈ పచ్చడి రుచి. ఇప్పుడు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మన కారాన్ని బట్టి ఇక్కడ నేను ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా సగానికి తుంచి వేపుకుంటే ఆ విత్తనాలు కూడా వేగి పచ్చడి కమ్మగా ఉంటుంది. అవి వేగుతూ ఉండగానే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా మనకి మంచిగా క్రిస్పీగా వేగిపోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా తక్కువగా అండి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అది జస్ట్ ఆ నూనెలో కాసేపు అలా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఈ పచ్చడిని రోట్లో నూరుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. టైం లేనప్పుడు మనం ఇలా మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఇక్కడ నేను అన్ని పల్లీలకు పొట్టు తీయకుండా ఒక సగం పల్లీలకి పొట్టు తీసుకున్నానండి. మిగతా అలాగే వేసేసుకుంటున్నాను. మీరు మొత్తం కావాలన్నా పొట్టు తీసుకోండి, లేదంటే మొత్తం పొట్టుతో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. మిక్సీలో వేస్తే అలాగే వేస్తే అవి మెదగవు. తర్వాత ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న కొద్దిగా క్వాంటిటీలో చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. అది కూడా ఈ టైంలో వేసేసుకోండి. మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి వేసుకోండి. జస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా ఒక ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఇక్కడ ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పేసానండి. మనకి ఆ ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనపడుతూ ఉండాలి, మరి మెత్తగా పేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ సగం ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా ముక్కలు తరిగి పైనుంచి వేసుకుంటే మన రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే అన్ని రకాల టిఫిన్స్లోకి యూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.